అన్నదాతలకు కేంద్రం తీపి కబురు చెప్పింది. 14 పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2025-26 ఖరీఫ్ సీజన్ కు ఇది వర్తిస్తుంది. వరితో పాటు మరో 13 పంటలకు ఎంఎస్పీ దక్కుతుంది. ఈ నిర్ణయం కారణంగా కోట్లాది మంది రైతులకు మేలు జరగనుంది. అలాగే రుణాలపై వారికి అందించే వడ్డీ రాయితీ పథకాన్ని కూడా యథాతథంగా అమలు చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఏ పంటకు ఎంత ఎంఎస్పీ పెంచింది, గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా మారబోతుంది, ఇలాంటి పూర్తి వివరాలపై స్పెషల్ రిపోర్ట్ మీకోసం. అన్నదాతలపై కేంద్రం వరాల జల్లు కురిపించింది. ఆరుగాలం శ్రమించి రైతులకు అండగా నిలవాలని సంకల్పించిన సర్కారు ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వరి సహా 13 పంటల కనీస మద్దతు ధరను పెంచింది. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జొన్న, సజ్జ, రాగి, కంది, మొక్కజొన్న, పెసర్లు, మినుములకు పెరిగిన ఎంఎస్పీ వర్తిస్తుంది. అలాగే సోయాబీన్, పొద్దుతిరుగుడు, నైగర్ సీడ్, నువ్వులు, పత్తి పంటలకు దక్కుతుంది. దేశం రక్షణకు సంబంధించి ఒక సైనికుడు ఎంత ముఖ్యమో దేశానికి అన్నం పెట్టే రైతు కూడా అంతే ముఖ్యం. అందుకే రైతే రాజు అని అంటారు. అటువంటి రైతుకు ఈరోజు చాలా కష్టాలు ఉన్నాయి. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం క్వింటాలకు 69 రూపాయల మద్దతు ధర పెంచిందని చెప్పుకుంటున్నప్పటికీ వాస్తవానికి ఈ ధర సరిపోదు. ఇప్పుడు ప్రస్తుతానికి రైతులకు చాలా కష్టాలు, అంటే కూలీల కొరత కావచ్చు, పంట విత్తనాల ధర పెరిగిపోవడం, సకాలంలో పంట దిగుబడి పెరగకపోవడం కావచ్చు, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం కావచ్చు. వీటి వల్ల రైతులు అనుకున్నంత మేర ధాన్యం పండించకపోవడము, వాళ్ళకు లాభాలు రాకపోవడము, ఇలాంటి చాలా కారణాల వల్ల వాళ్ళు ఉద్యోగాల సాధన ఆ వైపు చూడడం వల్ల వ్యవసాయం పండించే రైతులే చాలా కరువైపోయిన పరిస్థితిలో ఉంది. ఈ పరిస్థితి లోపల ప్రభుత్వాలు రైతుల పట్ల ఆలోచించి మద్దతు ధరని ఇప్పుడున్న 2069 రూపాయల నుండి దాదాపు 3000కు పైగా పెంచగలిగితే భవిష్యత్తులో నిజంగానే రైతును మనం ఒక రాజుగా చూసుకునే అవకాశం ఉంటుంది. అది ఈ దేశానికి ఎంతో అవసరం. రైతు ఈ దేశానికి వెన్నుముక్క లాంటి వాడు. రైతు బతుకుంటేనే మనకు 4000 మన నోట్లోకి వెళ్ళగలుగుతాయి. ఆ రైతును కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. వరి విషయానికి వస్తే ప్రస్తుతం సాధారణ రకం క్వింటాల్ ధర 2000 నుంచి 300 రూపాయలుగా ఉంది. కేంద్రం దీనిపై ఖరీఫ్ సీజన్ కు 69 రూపాయలను పెంచింది. దీంతో ఎంఎస్పీ 2369 రూపాయలకు చేరింది. అలాగే వరి గ్రేడ్ ఏ రేటును 2389 రూపాయలుగా నిర్ణయించింది. ఇక ఈసారి వలిసెలకు మద్దతు ధర అత్యధికంగా 820 రూపాయలు ఎక్కువైంది. క్వింటాల్ రాగులకు ఎంఎస్పీ 596, పత్తికి 589, నువ్వులకు 579, వేరుశెనగకు 480 రూపాయలు పెంచింది. అలాగే జొన్నలపై 328, మినుములపై 400, పొద్దుతిరుగుడుపై 441 రూపాయలు అధికంగా ఎంఎస్పీ దక్కుతుంది. కేంద్ర ప్రభుత్వము రైతులకు ఎంఎస్పీ రేట్లు పెంచినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆ పెంచింది నామమాత్రమే అనిపిస్తుంది రైతులకు. అది ఎలాంటిది గిట్టుబాటు కాదు. ఎందుకంటే ఒక 69 రూపాయలు పెంచారు క్వింటాల్కు, కానీ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ప్రకారంగా అది చాలా తక్కువ. వాళ్ళు ఏ బేసిక్లో పెంచుతారో అర్థమైతలేదు. స్వామినాథన్ కమిషన్ ప్రకారంగానా లేకపోతే మరి కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ప్రకారంగానే ఎట్లా పెంచుతారు అనేది కూడా రైతులకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. పెంచినా కూడా అది పేర్లేనటువంటి పరిస్థితి. మన తెలంగాణ ప్రాంతంలో మాత్రము వడ్లు ఎక్కువ పండిస్తాం. ఆ వడ్లకు రేట్లు తక్కువ పెంచినప్పుడు, అంటే ఇప్పుడు మిగతా ఆయిల్ సీడు ఏదైతే ఉంటాయో, పప్పు దినుసులు ఏదైతే ఉంటాయో వాటికి 100 కమన పెంచారు. కానీ దీనికి ఓన్లీ 69 రూపాయలు మాత్రమే పెంచడం, అది రైతులకు అదేమీ పెద్దగా ఆదుకున్నట్టు కాదు. నా లెక్క ప్రకారంగా మా రైతుల పక్షానంగా నేను సిద్దిపేట జిల్లా పక్షాన మాట్లాడుతున్నా. కేంద్ర ప్రభుత్వం చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఏ ప్రాంతంలో ఏ పంట అయితే ఎక్కువ పండుతుందో దానికి అనుగుణంగా రేట్లు పెంచాలి. కానీ దానికి ఏదో అక్కడ కూసుండి నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఇక్కడ రేట్లు రైతులకు గిట్టుబాటు అయితే కాదు. ఇప్పటికే మన మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నారు రైతులందరూ కూడా. కాబట్టి మందు బస్తాలు కొనబోతే చాలా 100 కమాననే పెంచి ఉన్నారు. మిగతా పెట్టుబడులు కూడా ఎక్కువనే అవుతున్నాయి. కాబట్టి ఈ పెంచిన రేట్లు అయితే
పెంచిన దానికి ధన్యవాదాలే, కానీ ఆ రేట్లు పెంచింది ఏదైతే ఉంటుందో ఎక్కువ పెంచితే బాగుండే అనేటువంటి ఉద్దేశం మాకు. గతంతో పోలిస్తే మద్దతు ధర పత్తి, రాగులు, జొన్న, వేరుశెనగకు ఎక్కువగా, వరి, కంది, పెసర్లు, మినుములకు తక్కువగా పెరిగింది. కాగా తెలంగాణ ప్రభుత్వ సిఫార్సులకు అనుగుణంగా ఇది లేదనే వాదన వినిపిస్తుంది. వరి, పత్తి, మొక్కజొన్న, వేరుశెనగ, కందులు, పెసర్లు ఇలా అన్నిటికీ రాష్ట్ర సర్కారు కొన్ని ధరలను సూచించింది. కానీ కేంద్రం ప్రకటించిన రేట్లు ఇందుకు భిన్నంగా ఉండటంతో అన్నదాతల్లో కాస్త నిరాశ నెలకొంది. వ్యవసాయమే దండుగానే రోజుల్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తక్షణమే సన్నబొడ్లకు 500 బోనస్ ఇచ్చి రైతులను ఆదుకోవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే సెంట్రల్ గవర్నమెంటు ఎంఎస్పి రేటు ఉన్నదో అది కంటు తుడుపు చర్యగానే 60 క్వింటాలకు 69 రూపాయలు పెంచడము చాలా సిగ్గుసేటు, చాలా దారుణము. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకు టీఏ, డిఏలు 100 వేలు పెంచి రైతు అనేటోడు దేశానికి వెన్నుముక, జై జవాన్ జై కిసాన్ అని నినాదాన్ని అవలంబించుడు తప్ప రైతుకు చేసింది ఏం లేదు. కేంద్ర ప్రభుత్వము ఇప్పటి వరకు కూడా దమనకాండనే రైతులపై ప్రయోగం చేస్తూ ఉన్నది. ఇప్పటికీ పంజాబ్, హర్యానా ఆ రాష్ట్రాలలో రైతులపై దమనకాండ కేంద్ర ప్రభుత్వం కొనసాగుతూ ఉన్నది. ఇది రైతులను కించపరిచే విధంగానే ఉన్నది. రైతులను నివారణకు కూడా కేంద్ర ప్రభుత్వము రైతులపై టెంట్ వేస్తే వాళ్ళపై తొక్కించి చంపిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పటికైనా ప్రధానమంత్రి మోడీ గారు రైతులపై ఆ కక్ష సాధింపు చర్యలు విరమించుకొని రైతులకు దాదాపు క్వింటాలకు 3,000 రూపాయలు మద్దతు ధర ఇవ్వాలని స్వామినాథన్ కమిటీ సిఫారసును తుంగలో తొక్కి అయినా ఇప్పటికి ఆలస్యమైన పర్లేదు, దాన్ని అమలు చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎంఎస్పి మద్దతు ధర ఇచ్చిన వరి పంటకి అయితే ఏమైతే ఇచ్చినారో 69 రూపాయలు పూర్తిగా రైతులకు అన్యాయంగా ఉంది. ఏంటంటే కొత్త పప్పు దినుసులకు కానీ పొద్దుడు, కందులు అవిటికి 300-400 పెంచారు, కానీ వడ్లకు వచ్చేసరికి 69 రూపాయలు పెంచారు. ఈ 69 రూపాయలు రైతుకి ఏం సరిపోతుందో పెంచిన సంతోషమే, కానీ ఇంకొంచెం పెంచాలి. మా సార్ అన్నట్టు 63,000 రూపాయలు మద్దతు ధర చేస్తే రైతు కొంచెం లాభసాటిగా ఉంటుంది. ఎందుకంటే లాగోలి పెట్టుబడి కూడా వెళ్తాండి. ఇంకోటి రైతులకు పండిన పంట గిట్టుబాటు ధర ఇస్తే బాగుంటుంది. ఈ రైతు బంధాన్ని తక్కువ చేసుకుంటూ అసలు రైతులకు పండిన పంట గిట్టుబాటు ఇస్తే రైతులకు న్యాయం జరుగుతుంది. ఇంకోటి ఈ రుణమాఫీ అనేది కూడా కొంతమంది రాలేదు, చాలామంది రాలేదు. 2 లక్షల రుణమాఫీ పైన కుటుంబం మాత్రం 2 లక్షలు ఇస్తే మీది రైతు కట్టుకోగలుగుతాడు. 2 లక్షల రుణమాఫీ కూడా చేయండి. ఈ రైతు బంధు కూడా ఒక 3 ఎకరాల మందం 4 ఎకరాల లోపు పడ్డది, 4 పైన ఎవరు వాళ్ళలేదు. అదొకటి వేస్తే రైతు కొంచెం ఈ పెట్టుబడి సాయం అందుతుంది తొందరగా. ఇది మన రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కదా మద్దతు ధర మాత్రం ఎంఎస్పీ మాత్రం 60 రూపాయలు ఎక్కువ పెంచితే 3,000 రూపాయలు మినిమం చేయాలని మా రైతు సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇదిలా ఉంటే వ్యవసాయ రుణాలపై ఇచ్చే వడ్డీ రాయితీ స్కీమ్ను కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు గాను 15,642 కోట్ల రూపాయలను కేటాయించింది. ఈ పథకం వల్ల రైతులకు రుణాలపై 4.5% మేర లోన్ డిస్కౌంట్ లభిస్తుంది. వారికి ఇది ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చనుంది. కేంద్ర ప్రభుత్వం రైతుల పంటలకు ప్రభుత్వ మద్దతు ధరలు ప్రకటించడం అనేది జరిగింది. అది 100 రూపాయలలో మాత్రమే ప్రకటించింది. ప్రస్తుతం భారత వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు అధిక పెట్టుబడులు, తక్కువ దిగుబడులు, మార్కెట్ దోపిడీలు, వీటి కారణంగా బలైపోతున్న రైతాంగాన్ని ఆదుకునేందుకు ఈ పెంచిన ధరలు ఏమాత్రం సరిపోవనేది తెలంగాణ రైతు సంఘం అభిప్రాయపడుతున్నది. భారతదేశంలో నేటికి 57% మంది రైతులు వ్యవసాయ రంగం మీదనే ఆధారపడి ఉన్నారనేది వాస్తవం. అన్నపూర్ణగా, జై కిసాన్గా పిలువబడే భారతదేశంలో సంక్షోభంలో వ్యవసాయ రంగాన్ని నెట్టేయడం మోడీ ప్రభుత్వానికి ఎంత మాత్రం క్షేమం కాదు. ఈ మోడీ ప్రభుత్వం తీసుకునే చర్యల వల్ల కార్పొరేట్ కంపెనీలకు లాభం కలుగుతుందే కానీ కమతాలను సాగు చేస్తున్న రైతాంగానికి మాత్రం నష్టాలే మిగిల్చి ఈ ఆత్మహత్యలు అరికట్టబడవనేది గుర్తించాలి. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం ఇది రైతు ప్రభుత్వం అని చెప్పుకునేది నిజమే అయితే స్వామినాథన్ కమిషన్ చెప్పినట్లు C2+50% లాభం రైతాంగానికి వచ్చే విధంగా శాస్త్రీయతగా నిర్ధారించాలి. మరోవైపు రాష్ట్రంలో వానాకాలం సీజన్ మొదలవడంతో కర్షకులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.
వరి నారు పెంపకంతో పాటు ఇతర పంటల కోసం దుక్కులు దున్నుతున్నారు. అటు ప్రభుత్వం కూడా విత్తనాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తుంది. అన్నదాతలకు ఇబ్బందులు లేకుండా వీటిని అందజేయాలని భావిస్తుంది. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రిత్వ శాఖ ప్రకటించినటువంటి మరి మద్దతు ధర అంటే దాదాపు 14 పంటలకు గాను మద్దతు ధర ప్రకటిస్తున్నాము. మేము రైతులను ఆదుకుంటాము, రైతు సంక్షేమమే మా ధ్యేయం అన్నటువంటి మరి కేంద్ర ప్రభుత్వం మనం చూసినట్టయితే దాన్ని విశ్లేషించినట్టయితే మరి 14 పంటలకు కనీస మరి మద్దతు ధర ఎంఎస్పి రేటు ఎంత పెంచింది? రైతుకు భిక్షం వేసినట్టు 60 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు, 500 రూపాయల లోపు. అంటే ఈ రోజు ఉన్నటువంటి మరి వాతావరణ పరిస్థితులు కావచ్చు, వ్యవసాయ రంగానికి ఉన్నటువంటి పెట్టుబడుల ఒక విషయం కావచ్చు, ఖర్చు విషయం కావచ్చు, దాన్ని మరి పంట ఏర్చి కూర్చి కుప్పనూర్చి దాన్ని రైతు పండించి మార్కెట్ తీసుకుపోయేటువంటి క్రమంలో అనేక వ్యయ ప్రయాసాలకు వచ్చేటువంటి సందర్భంలో మరి ఈరోజు ప్రభుత్వం ఇస్తున్నటువంటి ధర ఏ మూలకు కూడా సరిపోయేటువంటి పరిస్థితి లేదు. మరి రైతుకు అన్యాయం చేస్తూ ఉన్నది, నష్టం చేస్తూ ఉన్నది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. సన్నవడ్లకు మరి బోనస్ ధర ఇస్తా ఉన్నటువంటి సందర్భం కావచ్చు. మరి అన్ని పంటలకు మేము బోనస్ ఇస్తాం, రైతులకు మరి నష్టం పరిహారాన్ని మేము కట్టిస్తామన్నటువంటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ వడ్లు తడుస్తున్నా కానీ ఏమాత్రం కూడా కొంటున్నటువంటి కళ్ళలలో ఇంకా వడ్లు ఉన్నాయి, ఇంకా పంటలు ఇంకా చేతికి వచ్చే పరిస్థితి ఉన్నది. కానీ ఏమాత్రం కూడా ప్రభుత్వాలు పట్టించుకున్నట్టుగా మరి చీమ కుట్టినట్టుగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భంలో ఇప్పటికైనా ప్రభుత్వాలు మొద్దు నిద్ర వదిలి ఈ దేశానికి వెన్నెముకైనటువంటి రైతే ఇడిచిన రాజ్యం, ఎద్దేసిన దేశం దేశంలో ప్రపంచంలో ఎక్కడ కూడా మరి మెరుగుపడినటువంటి సందర్భాలు లేవు. ఇప్పటికైనా రైతులను ఆదుకోవాలి. కేంద్ర ప్రభుత్వం 14 రకాల ధాన్యాలకు ఎంఎస్పి ప్రకటించింది. ఎంఎస్పి ప్రకటించి చేతులు దులుపుకుంటేనే సరిపోదు. అదే కేంద్ర ప్రభుత్వం 3 రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి మార్కెట్ వ్యవస్థ నిర్వీర్యం చేయడం కోసం చూస్తుంది. ఇవాళ ఎంఎస్పి ప్రకటించిన మార్కెట్ వ్యవస్థ లేకపోతే రైతు అమ్ముకోవడానికి కొనుగోలుకు సరైన మార్గాలు లేకపోతే ఎంఎస్పి కూడా నిర్వీర్యం అయిపోతుంది. ఎంఎస్పి ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది? ప్రైవేట్ వాళ్ళు ఎంఎస్పి ఇంప్లిమెంట్ చేయడానికి వెనక ముందు ఆడతారు. మార్కెట్లో కూడా ఎంఎస్పికి అనుగుణంగా ధాన్యం కొంటా అంటే ప్రైవేట్ వాళ్ళు కూడా పోటీ పడేప్పుడు ధాన్యం కొనడానికి ఉపయోగపడుతుంది. అందుకోసమే ఎంఎస్పి ప్రకటించమని చెప్పి గొప్పలు చెప్పుకోవడం కాదు, మార్కెట్ వ్యవస్థను కూడా దాన్ని పునరుద్ధరణ చేయాలి. కేంద్రం ప్రకటించిన ఎంఎస్పీకి సంబంధించిన విశేషాలు, అలాగే తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల గురించి చూశారు కదా. ఇలాంటి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ను తప్పకుండా వీక్షించండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి, మర్చిపోకండి.